ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు కాకినాడ మాజీ ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్ సివికే రావు వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాకినాడ సూర్యబలిజ సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరై సివికే రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివికే రావు మున్సిపల్ చైర్మన్ గా కాకినాడ ఎమ్మెల్యేగా పనిచేసి కాకినాడ ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన సివికే రావు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిన చిరస్మరణీయులని అన్నారు. మానవ మలాన్ని చేతులతో ఎత్తి తరలించే నిర్వహణను సఫాయి కర్మచారి విముక్తి ఉద్యమం ద్వారా రూపుమాపిన మహనీయుడని కీర్తించారు. సివికే రావు జీవితం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం త్యాగం చేశారని, అందుకోసమే కాకినాడ ప్రజలు ఆయనను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించారని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించినందుకు కాకినాడ సూర్యబలిజ సంఘ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సూర్యబలిజ సంఘ సభ్యులు చిత్తజల్లు నాగరాజు కుమార్ దంపతులు, జీవీకే మోహన్ రావు, కాళే సతీష్ చంద్ర కుమార్, చిత్తజల్లు శ్యామ్ సుందరం, ఎండమూరి సూర్యప్రకాష్, మురమళ్ల ప్రసాద్, టీడీపీ నాయకులు కోడూరు పెద్ద, పొంగా బుజ్జి, అమలకంటి బలరాం, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. సివికే రావు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన గుర్తుండాలన్న ఆలోచనతో ఆయన విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. కుటుంబ సభ్యులు మేము అందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందండి. ఓ గొప్ప వ్యక్తి విగ్రహం ఈ రోజున ప్రజలకు తెలియాలి సివికే రావు అని చెప్పి ఈ ప్రాంతంలో విగ్రహం పెట్టుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా మల్లాడి స్వామి గారిని కూడా పెట్టుకున్నాం, ఇక్కడ ఎన్టీ రామారావుని పెట్టుకున్నాం. సివికే రావు ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, ఆయన ఎమ్మెల్యే గారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎమ్మెల్యే అవుతారేమో అనుకుంటారు. అందరూ వారసత్వం వస్తూ ఉంటుంది. అందరూ అనుకుంటారు సివికే రావు అబ్బాయిలు ఎమ్మెల్యేలు ఎవరు అవ్వలేదు అనుకుంటారు. కానీ అయ్యారండి. ఆయన స్ఫూర్తి ఎక్కడికో పోలేదండి. వాళ్ళ మనవరాలను పెళ్లి చేసుకున్నాడు డాక్టర్ అరవింద్ గారు. నరసరావుపేట ఎమ్మెల్యే అయ్యాడండి. నరసరావుపేట ఎమ్మెల్యే అయ్యాడు అంటే ఆయన స్ఫూర్తి అక్కడ పనిచేసింది. వాళ్ళ మనవరాలు పెళ్లి చేసుకోవడం, డాక్టర్ అరవింద్ గారు ఏమో ఎమ్మెల్యే కావడం. ఆయనలో కూడా సివికే రావుని చూస్తున్నాం. ఈ రోజున ఆయన పోరాట యోధుడే. అధికారం లేనప్పుడు ఆ రోజున చాలా పోరాటాలు చేశారు నరసరావుపేటలో ప్రజా సంస్థలపైన. ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రోజున అలాంటి వ్యక్తి మన కాకినాడ నగరంలో జన్మించడం, ఎమ్మెల్యే కావడం, ఈ ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు చేయడం, ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్సీ కూడా చేశారు. ఇంకా చెప్పారు ఇప్పుడే ఆయన గురించి. నాకు పెద్దగా హిస్టరీ ఆయనకి తెలియదు, కానీ ప్రజా సమస్యల మీద జైలుకి కూడా వెళ్ళాడు. ఆయన జైలుకి కూడా వెళ్ళాడు. ప్రజల కోసం జైలుకి కూడా వెళ్ళాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజున వర్ధంతి కార్యక్రమం, పుట్టినరోజు కానీ కాకినాడ నగరంలో ఎప్పుడు ఘనమైన నివాళులు అర్పించుకుంటామని, భగవంతుడు ఆయన ఎక్కడున్నప్పుడు కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున భగవంతుడు ధైర్య సాహసాలు ఇచ్చి భగవంతుడు అన్ని విధాలుగా చల్లగా చూడాలని కూడా ఈరోజు కోరుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సివికే రావుకి ఘనమైన నివాళి నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున కూడా అర్పిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన ప్రేరణకర్త మా కొండబాబు గారు. ఎందుచేతంటే అరవింద్ బాబు గారిని మేము ఇక్కడ తీసుకొచ్చి సత్కరించాలి, సివికే రావు గారు వారసత్వం అక్కడ నిలబడిందని చెప్పి వారిని ఆహ్వానించినప్పుడు ఆ సందర్భంలో వారిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు వారు ఒకటే చెప్పారు, ఓ ప్రముఖ వ్యక్తి పట్టణంలోనే అటువంటి వ్యక్తికి విగ్రహం పెట్టి దాని గురించి ఆలనా పాలన చూడటం లేదని చెప్పేసి అంటంతో మా హృదయాలు చాలా బాధపడే. ఇంటి నిజమే, ఎంత పొరపాటు చేస్తున్నాం మనం అని చెప్పి ఆ రోజు మనసులోకి మస్తిష్కంలో ఎక్కించుకున్నాం. అమ్మగారితో మాట్లాడితే మొన్న మీటింగ్ 20వ తారీఖు మేము మీటింగ్ చేసినప్పుడు రేపు 26వ తారీఖు నేనండి వర్ధంతి అన్నారు. వెంటనే స్పందించి దీన్ని కార్యక్రమ రూపంలో పెట్టాలని స్థానిక పట్టణ కార్యకర్తలతో మాట్లాడి, జిల్లా కార్యకర్తలతో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అడిగిన వెంటనే మాకు ఏ రకంగా అయితే మాకు ప్రేరణ కలగజేసి ఈ కార్యక్రమాన్ని విజయానికి కారణమైనటువంటి మా కొండబాబు వారిని ఆహ్వానించడం, వారి ఇక్కడ వచ్చి వారి చేతుల మీదకి ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంచేత తప్పనిసరిగా ఇది నిత్యం కూడా జరుగుతూ ఉంటూ ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నాయకులు ఉండాలి. ముఖ్యంగా మాది సూర్యబలిజ వ్యవస్థ, సూర్యబలిజ సామాజిక వర్గానికి ఒక వెండి తెచ్చినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఒకటి మనవి చేస్తున్నాను, ఎప్పుడు కూడా కుల సంఘాలకు ఆయన ప్రాముఖ్యత ఇవ్వలేదు. సామాజిక సేవే ప్రధాన కర్తవ్యంగా
పేద బడుగు జనాలకి ఆయన సేవ చేశారు. ఆ సేవే కావాలి మనకి, కులం కాదు ప్రధానంగా. ఇప్పుడు కులంగా కాదు, మేము గర్వించూ చేసుకున్న తప్ప కుల ప్రసక్తిగా చేయలేదు. ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా, అందులో కులంలో పుట్టిన వ్యక్తులుగా మేము మిమ్మల్ని అందరినీ సమీకరించి ఈ కార్యక్రమం చేసినందుకు మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.